సినీ రెడ్డి అశురెడ్డి పైన మనం చూసుకుంటే పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు వాయిదా వేస్తూ 9,35,00,000 రూపాయలు కాజేసిన ఆరోపణలపైన సినీ నటి అశురెడ్డి ఆమె కుటుంబ సభ్యులపైన హైదరాబాదు సిసిఎస్లో కేసు నమోదయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ షేక్పేట వాసి యనమల సత్యనారాయణ కుమారుడు వైవి ధర్మేంద్ర లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నారు. 2018లో ఇండియాకు వచ్చిన సమయంలో అతనికి అశురెడ్డి వెంకట అశ్విని రెడ్డి కొయ్యాతో పరిచయం అయ్యింది. తాను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చినట్లు చెప్పింది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుందామని ధర్మేంద్రను నమ్మించి ఆర్థిక అవసరాల పేరుతో డబ్బులు అడగడం ప్రారంభించారు. కారు, బంగారం, ఆస్తుల కొనుగోలు చేయించుకొని తన పేరిటే రిజిస్టర్ చేయించుకుంది. తర్వాత అశురెడ్డి కుటుంబ సభ్యులు ధర్మేంద్రను కలిసి సంబంధాన్ని ఖాయం చేస్తున్నామంటూ పండితుడిని పిలిపించి హడావుడి చేశారు. అనంతరం ముఖం చాటేసి పలుమార్లు అడిగిన పెళ్లికి నిరాకరించింది. 2025కు ఆమె నా కుమారుడి నుంచి 9,35,00,000 రూపాయల విలువ చేసి 5 కిలోలు ఫ్లాట్లు, వాహనాలు కొనుగోలు చేయించుకుంది. అదనంగా ఆమె సోదరికి కూడా 50 లక్షలు తీసుకుందని ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపైన సినీ నటి అశురెడ్డి స్పందించాల్సి ఉంది.